గతంలో ఫోన్ ట్యాపింగ్ వల్ల భార్యాభర్తలు మాట్లాడుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దుతున్నాం. ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్న రేవంత్. కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ, మద్దతు ధర, ఉచిత కరెంట్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్కు వ్యవసాయానికి విడదీయరాని బంధం ఉందన్న భట్టి. వైసీపీ నేత పేర్ని నానిపై అరెస్టు వారెంట్. 2019లో టీడీపీ కార్యకర్త శ్రీహర్షల కేసులో సాక్షిగా ఉన్న మాజీ మంత్రి వరుసగా వాయిదాలకు హాజరు కాకపోవడంతో చర్యలు. అరెస్టు వారెంట్ జారీ చేసిన మచిలీపట్నం కోర్టు. విశాఖలో అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు. గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నామన్న ముఖ్యమంత్రి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను 7 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారని ప్రశ్నించిన అధికారులు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమయ్యాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ పిటిషన్. ఆన్లైన్ విచారణలో అంతరాయం కలగటంతో ఎల్లుండికి వాయిదా. ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పిడుగులు. గాదిగూడ, బేల, భీంపూర్ మండలాల్లో తరచూ ఘటనలు. ఇటీవల గాదిగూడ మండలం పిప్పిరిలో పిడుగులు పడి 4 మృతి. బేల మండలంలో ఒకే రోజు 2 ప్రాణాలు తీసిన పిడుగులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రోడ్డెక్కిన జీడీ కార్మికులు. పలాస క్యాజు మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హాల్ ఎదుట ఆందోళన. జీడీ ఫ్యాక్టరీలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్. యాదాద్రి జిల్లాలో శిథిలావస్థకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. నిర్మాణం జరిగి 4 ఏళ్లు దాటినా లబ్ధిదారులకు ఇవ్వని పరిస్థితి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న దుస్థితి. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో సబ్ స్టేషన్ ముందు ధర్నా. 11 kV విద్యుత్ తీగలు ఇళ్లపై ఉన్నాయంటూ కాలనీ వాసుల ఆందోళన. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ నిరసన. అనంతపురం జిల్లా యాడికిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి 252 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. పరిష్కారం చూపిస్తామని హామీ. ముగిసిన ప్రధాని మోడీ సైప్రస్ పర్యటన. 2 దశాబ్దాల తర్వాత సైప్రస్కు భారత్ ప్రధాని. విభిన్న రంగాలలో పరస్పర సహకారంపై చర్చలు. ఇవాళ రేపు కెనడాలో ప్రధాని మోడీ టూర్. కొత్త మార్గాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా. చెట్లు, పుట్టలు, చెత్త కుండీలు, పాడుబడ్డ ఇళ్లలో డ్రగ్స్ దాస్తున్న ముఠా. డ్రగ్స్ విక్రయించి డబ్బును హవాలా రూపంలో ఇండియన్ ఏజెంట్స్ ద్వారా తరలింపు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య కారణంగా టూర్ క్యాన్సిల్. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన కేంద్ర మంత్రి. భారత్ శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్. సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్. కొలంబో వేదికగా అక్టోబర్ 5న తలపనున్న భారత్. పాక్ విశాఖ వేదికగా అక్టోబర్ 9న సౌత్ ఆఫ్రికాతో తలపనున్న భారత్. ముంబైలో దంచుకొట్టిన వాన. రైల్వే స్టేషన్ వద్ద నిలిచిన వాన నీరు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.